అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. నిర్గమాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. ప్రజల మధ్య ఉన్న ప్రభువైన క్రీస్తును గుర్తించాలి. క్రీస్తుకు విధేయులవ్వాలి. ఆయన దేవుని ప్రతినిధిగా ఉండి పరిపాలించేవాడు. తండ్రి నామంలోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెంటనే జరిగించాలి. ఆజ్ఞను పట్టించుకోకపోతే వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. పరిపూర్ణమైన విధేయతకు ఎంత గొప్ప దీవెనో చూడండి. శత్రువును ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురుదెబ్బ కొట్టాలి అనే విషయం నేర్పడానికి ప్రభువు తన ప్రజల మధ్యకు వస్తున్నాడు. మనలను దీవించే వారిని ఆయన దీవిస్తాడు. మనలను శపించే వారిని ఆయన శపిస్తాడు. దేవుడు తన ప్రజల మధ్య సంపూర్ణంగా ఉంటున్నాడు. వారి పరిస్థితిని చూసి జాలిపడుతున్నాడు. ఎంత భద్రత